విపరీతంగా ఉంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయంగా మనకు బైపాస్ కానీ లేకపోతే వేరే రూట్లో ఎలాగైతే అలా తప్పకుండా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా అలగనూరు రిజర్వాయర్ అది మనకు గండి కట్టదెగి 3 కోట్లతో అయ్యేది ఈరోజు 35 కోట్లు అవుతా ఉంది. చూడండి, వీళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి కనీసం మనకు తాగునీరుకు సాగునీరుకు ఎంత ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా త్వరితగతిన మన ప్రభుత్వం వస్తేనే చంద్రబాబు నాయుడు గారు గోరుకల్లు కూడా ఎట్లయితే త్వరితగతిన పూర్తి చేస్తున్నారో అలాగే ఇక్కడ కూడా వెంటనే ఆ పని కూడా పూర్తి చేయిస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇళ్ల పట్టాలు ఎవరికో వాళ్ళే వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళే తీసుకుంటున్నారు, ఒకరికి 4-5 ఇండ్లు. అట్లా కాకుండా పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మనకు గతంలో ఈద్గా కూడా ఇక్కడ ఈద్గాకు కొత్త ప్లేస్ కావాలని కోరడం జరిగింది. తప్పకుండా ఇక్కడ స్థలం ఎక్కడున్నా కానీ తీసుకొని ఈద్గా కూడా ఏర్పాటు చేసి ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అమ్మ చూడండి, ఇక్కడున్న కాట్సాని రాంభూపాల్ రెడ్డిని గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎలాగుంది, ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉన్నారు, భయపెడుతున్నారు, కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళ కింద మనము బానిసలుగా బతికేటట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి మేము మీకు అందరికీ అండగా ఉంటాం. మాది చూశారు 2014 నుంచి 19 వరకు ఎంత నీతిగా నిజాయితీగా, అంతేకాకుండా మీరందరూ ప్రశాంతంగా జీవించేలా చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, మనకే కేసులు పెడుతూ మాట్లాడితే చాలు ప్రతి ఊళ్ళో వర్గాలు నీ వర్గం నా వర్గం అంటూ కేసులు పెట్టడము, మనం అరెస్ట్ కావడం, జైలుకు పోవడం మనకు పరిపాటు అయింది. 24 గంటల స్టేషన్ల చుట్టే తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఒక్కటి ఆలోచించండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల సరుకుల ధరలన్నీ పెరిగినాయి. కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు, ఇంటి పన్నులు పెరగందంటూ ఏదీ లేదు. ఏమన్నా అభివృద్ధి జరిగిందా అంటే ఏమీ లేదు. చూడండి, కాబట్టి మీరు ఒక్కటే ఆలోచించండి. సర్పంచ్ నిధులు కూడా లాగేసుకుంటా ఉన్నారు. ఎక్కడి నుంచి సర్పంచ్ నిధులు తెచ్చి చూడమ్మా, ఇంకా భిక్షాటన చేసి విరాళాలు సేకరించి గ్రామాల్లో పనులు చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు. ఆ స్థితి ఉంది మన రాష్ట్రం. మన పిల్లలకి ఏమన్నా ఉద్యోగాలు వచ్చాయా అంటే అది లేదు. చూడండి, ఇక్కడ మనకు JSW సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ లోకల్ వాళ్ళని తీసుకోకుండా బీహార్ వాళ్ళను, రాజస్థాన్ వాళ్ళను తీసుకుంటారు. ఒకవేళ ఉద్యోగం ఇచ్చినా ఇక్కడ చేయనియరు, వీళ్ళని ఎక్కడనో ట్రాన్స్ఫర్ చేపించి ఎక్కడెక్కడికో వేరే రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారు. కాబట్టి అలా కాకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్థానికులకే ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఇక్కడే ఉండేటట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు తీసుకోండి, ఎంత అభివృద్ధి చెందిందో. ఈరోజు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యము, తెలుగుదేశం ప్రభుత్వమే. సోలార్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు. చూడండి, ఆయన వల్లనే మనకి ఈరోజు భూములకు రేట్లు పెరిగినాయి. అప్పుడు ఇంత రేట్లు ఉన్నాయా మన పొలాలకి? మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. DRDO వచ్చింది, అలాగే ఉక్కు పరిశ్రమ వచ్చింది. చూడండి, ఇవన్నీ తీసుకొచ్చినారు. ఇదే ఇప్పుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఉన్నాడు, పాణ్యంలలో సిమెంట్ పరిశ్రమ ఉంది, అలాగే ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. మూతపడిన 6 సార్లు ఎమ్మెల్యే అంటున్నాడు పాణ్యానికి. మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడు? ఇంతవరకు తెరవించలేకపోతున్నాడు. ఇంతవరకు తెరవాల దానిలను ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్న పడిన పరిస్థితి ఏర్పడింది. అదే మన చంద్రబాబు నాయుడు గారు ఉంటే తప్పకుండా మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాడు. తప్పకుండా ముఖ్యంగా అమ్మ, చంద్రబాబు నాయుడు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మన పిల్లలకు జీవనోపాధి, మనకి ఉద్యోగాలు వచ్చేది. అంతేకాకుండా అమ్మ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చాడు.
ఈయన వచ్చిన తర్వాత అన్ని రద్దు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే సూపర్ 6 పథకాలను కూడా తీసుకొని వస్తున్నాడు. బీసీల కోసం ప్రత్యేకంగా డిక్లరేషన్ చేయడం జరిగింది. చూడండి, గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతటా మండలానికి ఒకటి షాదీఖానా ₹1,00,00,000 శాంక్షన్ చేస్తే అది ఎంతవరకు టీడీపీ ప్రభుత్వంలో పూర్తయిందో అంతవరకే. వాళ్ళు పైసా నిధులు కేటాయించలేదు, ఒక పైసా పని జరగలేదు. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. మనకు అట్లే ఉర్దూ యూనివర్సిటీ ఓర్వకల్లు దగ్గరనే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసి కొద్ది వరకు కట్టడం జరిగింది. అది కూడా నిర్మాణం అక్కడి వరకే స్టాప్ అయిపోయింది. మళ్ళీ ఒక్క ఇటుక వేయలే, ఒక్క పైసా నిధులు ఇవ్వలే వీళ్ళు వచ్చిన తర్వాత. అందుకే ఒక్కసారి మీరు గతంలో ఎట్లుంటుంది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎట్లుంది, వీళ్ళు వచ్చినాక ఎట్లుందో ఆలోచించి ఓటేయండి. ఇప్పుడు మనం వేసే ఓటు మన భవిష్యత్తుకు సంబంధించింది. మన రాష్ట్రం ఇప్పుడే 20 ఏళ్ళు వెనక్కిపోయింది. చూడండి, ఇప్పుడు కొత్త కొత్త యాక్ట్లు తెస్తా ఉన్నాడు. ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర, డూప్లికేట్ మన దగ్గర ఉంటే అసలు ఇంకా ఏదన్నా ఒక సైట్ డిస్ప్యూట్ ఉంటుంది, ఏమన్నా దానికి పంచాయతీ ఉంటుంది, అది మనకు తెలియకుండానే అవతల అది వాళ్ళకే అయిపోతుంది ఆస్తి కూడా. అంటే మనం మన కోసం, మన పిల్లల కోసం సంపాదించుకున్న ఆస్తి అంతా వాళ్ళకి పోతే మనం ఎట్లా బతకాలా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇటువంటి పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చింది. ఆలోచించి ఓటేయమని కూడా మీకు అందరికీ కోరుతా ఉన్నా. అంతేకాకమ్మా, మీరేసే ఓటు మీరు స్వేచ్ఛగా బతకడానికి, మన ఆస్తులకు రక్షణ కోసం, మన ప్రాణాలు రక్షణ కోసం దీనిపై ఆధారపడి ఉంటుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. అమ్మ, ఈ గడివేములలో 30 పడకల హాస్పిటల్ ఉంది. దాన్ని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. అలాగే షాదీఖానా అది కూడా సగంలోనే, అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కన్స్ట్రక్షన్ అయింది. తర్వాత అది కూడా అసంపూర్తిగానే మిగిలిపోయింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా పూర్తి చేసి ముస్లిం సోదరులకు అందరికీ పెళ్లిళ్ళు చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ రేపు మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పెన్షన్ కూడా 4,000 అవుతుందమ్మా. అది కూడా మనకి అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై నెల నుంచే మీ పెన్షన్ మీకు అందజేయడం జరుగుతుంది. వాలంటరీ వ్యవస్థ కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. పెన్షన్ వాలంటరీలు 1వ తేదీ ఎలాగైతే తెల్లారేసరికి మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందజేస్తూ ఉన్నారో, ఇప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1వ తేదీ వాలంటరీల ద్వారానే మీ పెన్షన్ మీకు అందజేయడం జరుగుతుంది. చూడండి, 200 ఉన్న పెన్షన్ను 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి 3,000 రూపాయలు చేసి దాన్ని పెంచుతూ 3,000 చేయడానికి 5 ఏళ్ల టైం పట్టింది. 250 పెంచుకుంటూ పోయినాడు. కానీ ఇప్పుడు చంద్రన్న అలా కాదు, అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు జూలై నెలలోనే 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పెన్షన్. అంటే ఎట్లా చెప్తా ఉన్నా అంటే ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెలది కలుపుకొని ఒకటేసారి మీకు జూలైలో 7,000 రూపాయలు. అంటే ఇప్పటి నుంచే మీకు మన ప్రభుత్వం అధికారంలో వస్తే పెన్షన్ 4,000 వెంటనే అమల్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. అంతేకాకుండా వికలాంగుల పెన్షన్ను కూడా 6,000 రూపాయలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చూడండి అమ్మ, ఇప్పుడున్న ప్రభుత్వము అమ్మఒడి ఒక్కరికి మాత్రమే ఇస్తా ఉంది. మన చంద్రన్న ముఖ్యమంత్రి అయితే ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000, అంటే 5 మంది పిల్లలు ఉండి 5 మంది పిల్లలు స్కూల్కి వెళ్తే 75,000 ప్రతి సంవత్సరం తల్లి అకౌంట్లో పడుతుంది. అంటే చూడండి, మనకి 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా అందరినీ చదివించుకోవాలని అనుకుంటాం. ఒకరిని బడికి పంపించి ఒకరిని ఇంట్లో పెట్టుకోలేం. కాబట్టి ఒక్కరికి కాకుండా అందరికి వేస్తే అందరి పిల్లలు చదువుకుంటారన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆడబిడ్డనిది ఇప్పుడున్న ప్రభుత్వము 45 ఏళ్ళు దాటిన వాళ్ళకే 18,000 రూపాయలు ఇస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళకందరికీ నెలకు 1,500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు వస్తాయమ్మా.
అంటే ఒక ఇంట్లో అత్తకు వస్తాయి, కోడళ్ళకు వస్తాయి, ఆడపిల్లలకు వస్తాయి. వయసు 18 ఏళ్ళు ఉంటే చాలు అందరికీ అందజేయడం జరుగుతుంది. అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకే 18,000 రూపాయలు దీని ద్వారా, ఈ పథకం ద్వారా అందరికీ వర్తిస్తుంది. అంతేకాకుండా దీపం పథకం, గతంలో చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ పొయ్యిలు సిలిండర్లు ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు అందరికీ మన నంద్యాల జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం, టికెట్ల ఎక్కడికైనా పోయినా కూడా నంద్యాల జిల్లా అంతా తిరిగినా కూడా టికెట్ ఉండదు. అంతేకాకుండా నిరుద్యోగ భృతి, మన పిల్లల్ని ఈరోజు డిగ్రీలు, పీజీలు, బీటెక్లు చదివించుకున్నాం. చాలా మంది పిల్లలకు ఉద్యోగాలు లేవు. అందుకే ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మన పిల్లలకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వస్తే పరిశ్రమలు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. అమ్మమ్మ రైతుకు కూడా, ఒక్క రైతుకు గతంలో రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క రైతుకు సంవత్సరానికి 20,000 అన్నదాత పథకం ద్వారా 5 ఏళ్లలో 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా పెళ్లి కానుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకంతా గతంలో పెళ్లి కానుక 50,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు చంద్రన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 1,00,000 రూపాయలు చేస్తా ఉన్నారు. చంద్రన్న బీమా కూడా గతంలో 5 లక్షలు ఉండింది. ఇప్పుడు దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షలు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీకు అందరికీ ఆదరణ పథకం ద్వారా బీసీలకు పనిముట్లు మీ కులాల వారిగా 90% సబ్సిడీతో పనిముట్లు అందజేసినారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ కూడా ఆ పథకాన్ని కూడా కొనసాగించడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికి, మైనార్టీలకు అందరికీ 50 ఏళ్ళు దాటితేనే పెన్షన్, 62 ఏళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. 50 ఏళ్లకే పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. చూడమ్మా, ఈ పథకాలన్నీ రావాలంటే మనకి చంద్రన్న ముఖ్యమంత్రి కావాలి. చూడండి, మొన్ననే మన మేనిఫెస్టో వచ్చింది, మనది వచ్చింది, అలాగే నిన్న జగన్ రెడ్డిది వచ్చింది. వైకాపా నాయకుల ఇళ్లలో అందరివి టీవీలు పగిలిపోయినాయంట. ఇది ఏమీ లేదు దాంట్లో, అసలు ఒక్క పథకం కానీ ఏం చేసింది లేదు. కాబట్టి మళ్ళీ మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఇక్కడ తప్పకుండా చూడమ్మా, మీ గడివేముల మండలంలోనే వైసీపీ నాయకులు ఎంత కబ్జాలు చేసినారో, ఒక్కొక్కరు 30-40 ఎకరాలు కబ్జాలు చేసినారు. కాబట్టి ఇటువంటి నాయకులని, ఈ రాక్షస పాలన అంతమొందించాలంటే మీ అందరి సహాయ సహకారాలు అవసరం. తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లో మీరందరూ మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేయించి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అంతేకాకుండా ముఖ్యంగా అమ్మ, మనకి ఈరోజు గడివేముల మండలంలో మన ర్యాలీలు, ప్రచారాలు మొత్తం ఈ రోజుకు కంప్లీట్ అయినాయి. అంటే మనము అన్ని గ్రామాలు, ప్రతి ఒక్క చిన్న గ్రామం కూడా వదిలిపెట్టకుండా అన్ని గ్రామాలు తిరగడం జరిగింది. మీరందరూ ప్రతి ఒక్క గ్రామంలోని, నేను అందరూ లీడర్లు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, ప్రతి ఒక్కరు మీ గ్రామాల్లో ఇంటింటికి మనం ఏవైతే పాంప్లెట్లు ఉన్నాయో అన్నీ పంచుతూ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవేవి చేస్తాయో వివరిస్తూ మీరందరూ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరూ కలిసి మన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం ఈ 10 రోజులు కష్టపడితే, చూడనైనా అధికారం వచ్చేది మనదే. కాబట్టి ఈ 10 రోజులు మనం కష్టపడితే మనకి తర్వాత మనం అంతా మన సమస్యలన్నీ తీర్చుకుంటాం. కాబట్టి ప్రతి గ్రామంలో మీరందరూ ఇంటింటికి వెళ్ళి ఈ పథకాలన్నీ తెలియజేసి తప్పకుండా అందరూ తిరగాలి. మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీ అందరి సహాయ సహకారాలు ఎంతో అవసరం. ఇన్ని రోజులు మనం పార్టీలో అధికారంలో లేకపోయినా, ఎన్నో ఇబ్బందులు పడినా, ఎన్నో కేసులు పెట్టినా, పార్టీ కోసం, మా కుటుంబం కోసం అండగా ఉన్నందుకు మీకు అందరికీ చేతులెత్తి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఈ 10 రోజులు కూడా బాగా కష్టపడండి. ఇదే ఉత్సాహం, ఇదే ఊపు ఎలక్షన్ల రోజు వరకు ఉండాలా.
తప్పకుండా గడివేముల మండలం అంతా మంచి మెజార్టీ తీసుకురావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.